అసలు ఈ కథ మొదలైందే సూర్యుడు మొట్టమొదటి ఉదయించే దేశంలో, అంటే జపాన్లో. ఇదే జపాన్ వాళ్ళ పెళ్లిల గురించో వాళ్ళ ఆనవాయితీల గురించో కాదబ్బా. ఆ వైలన్ ఉండదు చూడు, దాని గురించే. దాని విలువ అచ్చిరాల 8 లక్షలు. కారణం దాన్ని తయారు చేసేదానికి వాడే చెక్క. ఈ చెక్క ఈ చుట్టుపక్కల్లో ఏడా దొరకదో. చైనా నుండి దొంగతనంగా సముద్రం దాటించి తేవాల. చైనాలోని షాంఘై ఓడరేవో దో అదే ఆ చెక్కలు మూసుకొచ్చిన ఓడ. అది 1000 మైళ్ళు దాటే మద్రాస్ నుండి ఇక్కడికొచ్చుండదే. ఓడలో ఎక్కించేదానికే సరుకు తీసుకొచ్చిన లారీలు అవేనబ్బా. ప్రపంచం మొత్తం మీద ఎర్రచందనం దొరికే ఒకే ఒక్క చోటు శేషాచలం అడవే, మన రాయలసీమ ప్రాంతం. చిత్రమేమంటే ఈ మొక్క ఈడ తప్ప భూగోళంలో ఏడా పెరగదో, అందుకే దీనికి ఇంత రేటు. ఇదే భూమిపైన పండే బంగారం, పేరు ఎర్రచందనం. ఈ నుండే ఎర్రచందనం విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతూ ఉండేదే. నిజానికి ఈ కథ ఎర్రచందనం గురించి కూడా కాదు, ఆ స్మగ్లింగ్ సిండికేట్ లో భాగమైన ఓ కూలోడు గురించే. కూలోడు అనే తేలిగ్గా తీసేయొద్దు. నీలంటాడు నాలంటాడో ఏడైనా ఉంటాడో, ఆడలంటాడో ఎర్రచందనం లాగా అరుదుగా ఉంటాడో.